సముద్రంలో వేటకు వెళ్లిన 7గురిలో ఒకరైన చిన్నాను అధికారులు సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. మరో 6గురి ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. చిన్నకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అధికారులు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆయనతో మాట్లాడారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని ఎమ్మెల్యేకు చిన్న విన్నవించారు. విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్ర జలాల్లో గల్లంతైన 6గురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియలేదు. 48 గంటలు దాటుతున్నా జాడ తెలియకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నాయి. గల్లంతైన 7గురిలో ఒకరైన కారి చిన్నను సోమవారం రాత్రి సురక్షితంగా తీరానికి తీసుకొచ్చారు. చిన్న ఆదివారం నుంచి యూనివర్సిటీ వెల్తీ అనే మర్చెంట్ నౌక సిబ్బంది సంరక్షణలో ఉన్నారు. ఎయిర్ లిఫ్ట్ చేయడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పోర్టు అధికారులను సంప్రదించి యాంకరేజ్ పాయింట్లో ఉన్న నౌకను ముందస్తుగా పోర్టు జెట్టీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. నౌకదళ హెలికాప్టర్ సాయంతో చిన్నను రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగకు తీసుకొచ్చారు. నౌకదళ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అక్కడ చిన్నను ఆయన భార్య, కుటుంబ సభ్యులు కలిశారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, మత్స్యశాఖ డీడీ వర్ధన్ తదితరులు చిన్నను కలిసి మాట్లాడారు. వైద్య పరీక్షల తర్వాత మాట్లాడిన చిన్న ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన 6గురిలో తన బంధువులు 4 ఉన్నారని తెలిపారు. ప్రభుత్వమే తమకు సాయం చేయాలని విన్నవించారు. నా పౌరుడు నన్ను సాయం చేస్తే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్న నా దగ్గరికి వచ్చి నన్ను చూడమని నేను నివేదిస్తున్నాను. నన్ను చూడాలని కోరుకోవాలి. చచ్చిపోయిన మత్స్యకారులకి సాయం చేయాలి. నా బోర్డు ఆస్తిపోయింది, సాయం చేయాలి. 30 లక్షల రూపాయలు ఆస్తిపోయింది. 6గురు మనుషులు కోణాలు వాళ్ళకి సాయం చేయాలి. ఎందుకంటే నా కుటుంబీకులే 4 బయట వాళ్ళు కూడా బయట కదా, వాళ్ళ దగ్గర వీళ్ళందరికీ సాయం చేయమని ఇవ్వనిస్తున్నాను. ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు నాకు బాగా ఇది అనమాట. ఆయన కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ అన్న వీళ్ళందరినీ కోరుకుంటాను. 3:30 లోపు బోర్డు తెరబడిపోయిందండి. మాకు ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయిందండి. ఫోన్ చేసిన వెంటనే బోర్డు తెరబడిపోయి అలాగా బోర్డు కింద అతనే ఇంకో అబ్బాయి ఉండిపోయాడంట, మా బాగారు అబ్బాయి. 6గురు పైకి ఎక్కారంట. పైకి ఎక్కిన తర్వాత ఇంకోళ్ళు అతనని చెప్తే అతను ఉండిపోయారంట. తక్కువ ఉండిపోయి ఇంకా మా పెద్ద బాగారు ఇంకా నేను రానని అతను అనేసాడంట. అతను ఉండిపోయిన తర్వాత మిగతా 4గురు, మా ఆయన గారు ఇంకా మిగతా 4గురు వస్తుంటే వాళ్ళు కూడా మా ఆయన గారు వెనకాతలు వస్తున్నారేమో అనుకున్నాను. వాళ్ళు చెప్తే ఫేవర్ చేసి వాళ్ళు కూడా రాలేదంట వెనకాతలు. ఇతను ఒంటి కూడా ఉండిపోయాడంట. ఉండిపోతే అప్పుడు ఏం చేసి సిప్పే యాంకర్ కింద వెళ్ళిపోయాడంట. ఆ సిప్పే తోడు పట్టుకుని అయితే చూడట్లేదు. వాళ్ళు ఒడిశా దిక్కుపోవడం వల్ల చూడకపోతే ఆయనకు ఒంటి మీద బని వెళ్ళిప్పేసి పైకి ఇలా తిప్పాడంట. తిప్పితే అప్పుడు వాళ్ళు చూశారంట. చూసాలో ఇయ్యాలు వేసేసి నాగారంట. చిన్నను విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే అంశంపై ఆరా తీశారు. మిగిలిన వారి ఆచూకీ, ప్రమాదం తర్వాత గడిపిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లలు గుర్తొచ్చి నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని అలా ఈదుకుంటూ వచ్చి మన ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. వాతావరణం బాగుంటే జనరల్ గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 6గురు చిన్న చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ్ళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది.